హరీష్ రావు గారు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఈయన రిజిస్ట్రేషన్ చేసుకున్నది ఎప్పుడంటే 2019 సంవత్సరం తేదీ 11/2/2019 రోజున తన్నీర్ హరీష్ రావు గారు సయ్యద్ బిన్ అబ్దుల్లా పేరు మీదకి వెళ్ళి కేవలం ఒక 3 నెలలనే ఈయన పేరు మీద మార్చుకున్నాడు. ఎంత చేసుకున్నాడు అంటే 1 ఎకరా 36 గుంటలు చేసుకున్నాడు. ఇక్కడ 1 ఎకరా 36 గుంటలకి వెళ్ళి మనకి ఇంతకుముందు సస్పెక్టెడ్ ఏంటంటే 2016లో ల్యాండ్ సేకరించినప్పుడు 1 ఎకరా 1 గుంట అలాగే వెళ్ళి ఒక గుంటన మైనస్ కావాలి, 2 ఎకరాల 36 గుంటలకైనా 1 గుంట మైనస్ కావాలి. అట్లా మైనస్ కాకుండా 1 ఎకరా 36 గుంటలు ఇక్కడ 2019లో హరీష్ రావు గారు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దాని తర్వాత వచ్చేసి 2022లో ఈ ఉప్పెన విజయ్ మీదకి ఏదైతే భూమి అయిందో ఉప్పెన విజయ్ మీదకి వెళ్ళి భూమి డాక్యుమెంట్ నెంబర్ వచ్చేసి 1490/2022లో 1 ఎకరా 1 గుంటకు 1 ఎకరం రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఈ బత్తు దేశాయ్ అయితే ఎవరైతే ఉన్నారో ఈ 4 అన్నదమ్ములు బత్తు దేశాయ్ పేరు మీద 2023 రోజున 8 గుంటలు ఏదైతే ల్యాండ్ అక్విజిషన్ చేసారో ఆ భూమిని ధరణి పోర్టల్లో 2023లో నమోదు చేసి దేశాయ్ పేరు మీదకి ఉప్పెన విజయ్ మీదకి చేసారు. ఉప్పెన విజయ్ మీద రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత 2024 జనవరి 27 రోజున ఉప్పెన విజయ్ మీదకి వెళ్ళి 9 గుంటల భూమిని హరీష్ రావు గారు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అసలు ఇక్కడ 2017-18 వచ్చేసి ఇక్కడ సస్పెక్టెడ్ ఉన్నది. మరి అలాంటి భూమిని హరీష్ రావు గారు క్రాస్ చెక్ చేసుకోకుండా గతంలో ఉన్నటువంటి పహానీలు కానీ వన్బీలు కానీ ఆ ల్యాండ్ రికార్డ్స్లో ఎవరున్నారు అనేది చెక్ చేసుకోకుండా ఆయన అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉండి కూడాము కనీసం మినిమం కూడా క్రాస్ చెక్ చేసుకోకుండా ఇలా భూమి చేసుకొని నేను ఒక్క భూమిని కూడా 1 గుంట కూడా నేను తీసుకోలేదని చెప్పేసి ఇది చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. ఇంకో విషయం ఏమిటంటే మీకు ఈ రీసెంట్ డాక్యుమెంట్ చూపిస్తాం. మీకు రీసెంట్ డాక్యుమెంట్లో ఏముంటుందంటే క్లియర్గా మీకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చూపిస్తా. ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో ఏదైతే వాళ్ళు రైతులు రిజిస్ట్రేషన్ చేసారో ఇవి ఇరిగేషన్ చేసినటువంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో ఒకటి మీకు హరీష్ రావు గారు చేసుకున్నటువంటి చూపిస్తా. హరీష్ రావు గారు ఎప్పుడు చేసుకున్నారంటే ఇది 11/2/2019 రోజున సయ్యద్ బిన్ అబ్దుల్లా పేరు మీదకి వెళ్ళి ఈయన రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఈయన రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు దీనికి మినిమము పాస్బుక్ కానీ 1B కానీ ఎలాంటి పాస్బుక్లు పెడతారు. 1B కానీ పాస్బుక్ కానీ ఆ గతంలో వాళ్ళకి వచ్చిన ఉన్న లింక్ డాక్యుమెంట్లు కానీ ఇవన్నీ పెడతారు. వీటికి ఎలాంటి డాక్యుమెంట్ లేదు. ఎలాంటి డాక్యుమెంట్ లేకుండా ఓన్లీ ఒక పహాని మాన్యువల్ పహాని రాసిరు. మాన్యువల్ పహాని ఏమని రాసిరు అంటే ఇక్కడ ఈ మాన్యువల్ పహాని కూడా దీంట్లో లేదు. ఇంకో డాక్యుమెంట్ ఉన్నది, ఆ డాక్యుమెంట్ కూడా చూపిస్తా. ఎలాంటి పాస్బుక్ లేకుండా కూడా తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఈరోజు వచ్చేసి నేను 1 గుంట కూడా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, అసలు భూమే నేను లీగల్గా కొనుక్కున్న రైతుల దగ్గరికి వెళ్ళని చెప్పేసి చెప్తా ఉన్నాడు. హరీష్ రావు గారు 2020 ముందు మీరు ఏదైతే భూములు కొన్నారో ఏ ఒక్క డాక్యుమెంట్ కన్నా మీరు భూమి చూపిస్తే నేను దేనికంటే దానికి. ఇంకొక ఎగ్జాంపుల్ మీకు చెప్తా. 464 సర్వే నెంబర్. ఈ 464 సర్వే నెంబర్లో ఈయన రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి భూమి ఏదైతే ఉన్నదో అందులో కూడా ఆధారం రాజు అంటే మీకు ఇక్కడ చూస్తే ఇంకోటి 464 సర్వే నెంబర్లో ఆయన భూమి కొన్నాడు. డాక్యుమెంట్ నెంబర్ వచ్చేసి 2231/2018. ఇందులో కూడా ఏం క్రియేట్ చేసిరంటే 2013కు సంబంధించిన ఒక పహాని పెట్టారు. ఈ పహాని ప్రింట్ ఎప్పుడు తీసుకున్నారంటే 18/8/2018 రోజున తీసుకున్నారు.
ఆన్లైన్లో 18/8/2018 రోజున ఈ ప్రింట్ తీసుకున్నారు. వీళ్ళు రిజిస్ట్రేషన్ ఎప్పుడైందంటే 14/8/2018, 4 రోజుల ముందు రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్కు 4 రోజుల తర్వాత ఒక పహాని తీసుకొని దీన్ని ఇంక్లోజ్ చేసి ఆన్లైన్లో ధరణి ఏదైతే డాక్యుమెంట్ ఆన్లైన్ చేస్తారో ఆన్లైన్ చేసి పెట్టేసింది. అయ్యా నేను అడుగుతా ఉన్నా, పాస్బుక్లు లేకుండా పహానీలు లేకుండా అసలు నువ్వు మామూలుగా మాన్యువల్గా రాసుకొని ఏది పడితే అది రాసుకొని సంతకాలు పెడితే అయిపోతుందా అని చెప్పేసి నీ సందర్భాన్ని అడుగుతున్నా. మీకు స్టార్టింగ్లో చెప్పిన ఏదైతే గతంలో అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఆయన అనుచరులు కానీ ఇష్టానురీతిలో యథేచ్ఛగా చట్ట విరుద్ధంగా ఇష్టం వచ్చినన్ని పనులు చేసిరు. ఎవరన్నా అడ్డు అదుపు చెప్తే వాళ్ళ మీద అక్రమ కేసులు, నిర్బంధాలు చాలా రకంగా హింసించి కొంతమంది డైరెక్ట్ వారే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి క్రియేట్ చేసిరు. నేను అడుగుతున్న హరీష్ రావు గారు, ఈ సందర్భంగా నిజంగా మీరు నీతిమంతులే అయితే, మీకు చిత్తశుద్ధి ఉంటే మీరే సిఐడికి కానీ సిబిఐకి కానీ ఒక లెటర్ పెట్టండి. లెటర్ పెట్టి నా భూముల రంగనాయకు సంబంధించినటువంటి నా భూముల పైన విచారణ చేయండి, నేను దీనికి పూర్తిగా మద్దతు ఇస్తున్నా, మీకు లెటర్ పెడుతున్నా అని ఈ సందర్భంగా నువ్వు మాట్లాడు. నువ్వు ఒక లెటర్ వాళ్ళకు ఫార్వర్డ్ చేయి. అప్పుడు తెలంగాణ సమాజం నిజంగానే హరీష్ రావు నీతిమంతుడు అని చెప్పేసి నమ్ముతుంది. లేకపోతే నిజంగా నువ్వు అక్రమం అని చెప్పేసి ఈ సందర్భంగా నువ్వు నిజంగా అక్రమంగా సంపాదించిన సంపాదన అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాం. అందులో